అందరికీ నమస్తే అండి. టైమ్ వచ్చేసి 10:04 అవుతుంది. నేను ఈరోజు కంప్లీట్‌గా మొబైల్‌లో ట్రేడ్ చేస్తున్నాను. మొబైల్‌లోనే ఎంట్రీ తీసుకుంటున్నాను. ఎగ్జిట్ కూడా మొబైల్‌లోనే చేసుకుంటున్నాను. సిస్టమ్‌లో కొంచెం ప్రాబ్లమ్ ఉంది. సో, నిఫ్టీ మనకి ఆహ్, మార్నింగ్ నుంచే సెల్లింగ్ ప్రెషర్‌లోనే ఉంది. అండ్ ఇప్పుడు మన సపోర్ట్ జోన్ దగ్గరికొచ్చింది. సపోర్ట్ జోన్ దగ్గరికొచ్చి కొంచెం బ్రేక్ డౌన్ అయింది సపోర్ట్ జోన్ దగ్గర. అండ్ అగైన్ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ బ్రేక్ డౌన్‌ని. ఈ రీటెస్ట్ గనుక మనకి సక్సెస్ అయితే మనకి ఇక్కడి నుంచి మంచి మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. సో, ఈఎంఐలో కూడా మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ ఉంది. కన్ఫర్మేషన్ మనం ఎంట్రీ తీసుకోవడానికి మంచి క్యాండిల్. సో, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తానండి. 1 మినిట్‌లో ఉంది చార్ట్ 24,950. నిఫ్టీలో 5 మినిట్స్‌లో క్లియర్‌గా రీటెస్ట్ కూడా బ్రేక్ డౌన్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. 300 క్వాంటిటీ. మన ట్రేడ్‌లోకైతే ఎంటర్ అయిపోయామండి. స్టాప్ లాస్ కూడా ఇక్కడే పెట్టేస్తాను. 155 దగ్గర మనం ఎంటర్ అయ్యాం గదా! అరౌండ్ 5, 6 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెడదాం. ఈ క్యాండిల్ బిలో పెట్టేద్దాం 149. స్టాప్ లాస్ కూడా పెట్టేసాను. ఓకే. సిస్టమ్‌లో గూడా మనం స్టాప్ లాస్ పెట్టేసాం గాబట్టి, మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటే పేషెంట్‌గా వెయిట్ చేయటం మన టార్గెట్ కోసం. ఓకే. లెట్స్ సీ. రిఫ్రెష్ చేద్దాం. అరౌండ్ ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచే మనకి ప్రాఫిటబుల్ 10 పాయింట్స్, 15 పాయింట్స్ ఆల్రెడీ వస్తున్నాయి మనకి. లెట్స్ వెయిట్. మనం అట్‌లీస్ట్ ఒక 30 పాయింట్స్ అండ్ 40 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. అరౌండ్ 10,000, 15,000 ట్రై చేద్దాం మినిమమ్. తీసుకున్న వెంటనే మనకి బ్యూటిఫుల్ ట్రేడ్ అండి. బ్యూటిఫుల్ ట్రేడ్. అసలెక్కడ రీటెస్ట్ గూడా లేదు. అట్‌లీస్ట్ మన స్టాప్ లాస్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. తీసుకున్న దగ్గర నుంచి బ్యూటిఫుల్ ట్రేడ్. వితిన్ సెకండ్స్‌లో మనకి టార్గెట్ రీచ్ అవుతుంది. యాహ్! 10,000 ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను. అరౌండ్ యాహ్! అరౌండ్ 9,895 దగ్గరే మనకి బుక్ అయిందండి. ఫస్ట్ ట్రేడే బ్యూటిఫుల్‌గా మనం 30 పాయింట్స్ క్యాప్చర్ చేసాం కాబట్టి, ఇంకా ఈరోజు డే క్లోజ్ చేస్తున్నానండి. ఓవర్ ట్రేడ్ చేద్దాం అనుకోవట్లేదు. దట్స్ ఇట్ అండి. ఐయామ్ డన్ ఫర్ ద డే.